హలో గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రేమ్ దిల్సే. ఈరోజు ఎక్కడికని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, మన లండన్లో వచ్చేసి మన వినాయకుడి నిమజ్జనం ఎట్లుంటుందో మనం చూసేద్దాం. సో లండన్ కా రాజా మహారాజా వినాయకుడి నిమజ్జనం అయితే అవుతుంది. సో ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాం. సో చూసేద్దామా. మన వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మన వినాయకుడి నిమజ్జనం చేసే బండి. సో మన మహారాజ్ ఎట్లా కనిపిస్తున్నాడో చూడండి. బట్టి అన్నదానం కోసం మా వాళ్ళు అయితే గారెలు చేస్తారు, మా అన్నోళ్ళు. సో అన్న, ఈ గారెలు చేయడానికి కారణం ఏంటిది? అన్నదానంలో భాగంగా దేవుడికి ప్రసాదంగా గారెలు తయారు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. యూకేలో పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా మనం అంతటి మనమే చేసుకొని చుట్టుపక్కల వాళ్ళంతా కోఆపరేషన్ తోటి మా ఫ్రెండ్ కృష్ణ, చైతన్య. అన్న, ఇప్పుడు మనం లండన్ లో నిమజ్జనం జరుపుకుంటాం కదా, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బ్రో. సో ఇది అన్నమాట అవుట్ ఫిట్. ఈ రోజు మా వినాయకుడి నిమజ్జనం కోసం మా వాళ్ళు అయితే డ్రెస్అప్ అయితే అవుతారు. సో విష్ణు, సో ఈ రోజు మనం లండన్ లో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం కదా. అవునన్నా. సో నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నావు? ఏం లేదన్నా, వినాయకుని దగ్గర ఉన్నాం. హైదరాబాద్ ఫీల్ వస్తుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియన్ అయితే మిస్ అయితే ఇండియా అయితే ఖచ్చితంగా మిస్ అయితలేను. ఇండియా వైపు నేను తీసుకొచ్చినాం, మేము ఉన్నాం, మేము చేసినాం అంతే. ఇప్పుడు నిమజ్జనం స్టార్ట్ అయినాక చూసుకోరు ఎట్లుంటుందో. ఏం లేదన్నా, నేను చాలా ఇండియాలో 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నా. యూకే వచ్చి 4 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకో తెలీదు, 3 సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నా, అవ్వలేదు. ఈ సంవత్సరం ఇల్లు మారాల్సి వచ్చింది. ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చినప్పుడు ఆ షెడ్ చూసా. అయ్యా, నిన్ను కొలుచుకోవడానికి ఇంత మంచి షెడ్ చూసి దొరికింది. ఈ ఇంటికి వస్తే నేను ఖచ్చితంగా పెడతా అనుకున్నా. అసలు క్యాన్సిల్ అవ్వాల్సిన ఇల్లు స్టార్ట్ అయింది. ఈ ఇల్లు వచ్చింది, వినాయకుడు వచ్చిండు. అసలు అసలు అనుకోలేదు. నేను ఏదో నార్మల్ చేద్దాం అనుకున్నా. మా వాళ్ళు 15 మంది ఒకసారి చూపించండి. ఐ కాంట్ డూ ఎనీథింగ్. యు ఆర్ మై స్ట్రెంత్. యు ఆల్ గైస్ ఆర్ మై స్ట్రెంత్. థ్యాంక్ యూ సో మచ్. అసలు రోజు ఇప్పుడు మళ్ళీ అన్నదానం జరుగుతుంది. పూజా కార్యక్రమం అయిపోగానే నాసిక్ బ్యాండ్ వస్తుంది, తర్వాత డీజే, తర్వాత పంజాబీ డోల్. నియర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 500 పీపుల్. ఏం లేదయ్యా, 7 సముద్రాలు దాటిన తర్వాత కూడా ఆయన ఇక్కడ కూర్చుండు, మమ్మల్ని ఆడిస్తుండు, మేము ఆడుతున్నాం అంతే. మాది ఇంకా కొద్దిసేపట్లో అయితే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందువలన మేము ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుని దగ్గర పెట్టి, సో వాటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. సో మా అన్నోళ్ళందరూ రెడీ చేస్తున్నారు. హాయ్ అన్న, నమస్తే. మనకి అన్నప్రసాదంలోకి కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంటండి, నెక్స్ట్ వచ్చేసి సాంబార్, నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్, నెక్స్ట్ వచ్చేసి ఓ స్వీట్. ఓ ఇదేదో బన్ స్వీట్, డబల్ గా మీట్ అంట. జీడిపప్పు చూసారా? ఈ జీడిపప్పు అన్ని ఎత్తుకోపోతాను నేను ఈరోజు. మీకు కూడా ఇస్తా, వెయిట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ అన్నదానం ఫుడ్ తినడం తర్వాత వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, భయ్య చాలా బాగుంది, ఇండియన్ ఫుడ్ ఎలా తింటున్నామో అలా ఆ టేస్ట్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. సో మా వాళ్ళు అయితే లైక్ ఇండియన్ ఫుడ్ అనేది హోమ్ మేడ్ లాగానే చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు వచ్చి అలా చెప్పడం జరుగుతుంటే. స్నానం చేశాడు ఈరోజు, అందుకే నువ్వు నిత్యాలు చెప్పమాక. फील हो रहा है, बोलो. मुझे बड़ा अच्छा फील हो रहा है because this is my first time experience. Okay. So I'm feeling so overwhelmed and emotional because I never felt that much connection with the Ganpati Bappa because I'm from different religion, right? So I never experienced this kind of thing. So I'm like really thankful to Karthik and his friends because they made me feel in that way and they are like really nice.
and she's also మనం one of the చూసుకోవచ్చు best. డిఫరెంట్ రిలీజన్ అయినా పర్లేదు, అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే మన దగ్గరికి అయితే వచ్చారు. అక్క మీరు మన ఇండియా నుంచి వచ్చారు కదా, సో ఇండియన్ ఏమైనా మిస్ అవుతారు అని చెప్పేసి అనిపిస్తుందా మీకు? లేదు, ఇండియాని అయితే ఏం మిస్ అవ్వట్లేదు. ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువ చేసుకున్నాం మేము. ఇండియాలో మొత్తం మమ్మీ డాడీ పేరెంట్స్ కజిన్స్ అందరు చేస్తారు, ఇక్కడ మన చేతుల్లో మనమే చేస్తాం కదా, చాలా బాగా అనిపించింది. ఓకే అక్క, ఈ ప్రసాదాలని మా అక్క ప్రసాదం మొత్తం నువ్వే చేసావా? ప్రసాదాలన్నీ నేనే చేస్తాను, కానీ ఇక్కడ బాయ్స్ నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి అందరూ చాలా హెల్ప్ఫుల్ గా, అందరూ ఏది కావాలంటే అది వెంటనే తీసుకొచ్చి ఇవ్వడము చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. చూసిరా, ఇండియాలోనే కాదు యూకేలో కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అక్క ఇప్పుడు చెప్తుంది. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ లో ఏదైతే మిస్ అవుతున్నామో మేమందరం వినాయకుడిని పెట్టి ఆ నిమజ్జనం కానీ ఆ వైబ్ కానీ అక్క ఫుడ్ ఏది తక్కువ కాకుండా మన ఇండియాలో మన ట్రెడిషన్ ఫాలో అవుతూ అన్ని కవర్ చేసి మంచిగా పెట్టారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. గారె, పులిహార, దద్దోజనం, పొటాటో బ్రెడ్ కర్రీ, హల్వా, ఆలుగడ్డ కర్రీ, ఎవ్రీథింగ్ ఇస్ హోమ్ మేడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇండియాలో కూర్చొని ఎట్లా తింటామో అట్లా తింటుర్రు. సో అన్న ప్రసాదం ఎట్లుంది అన్న? ప్రసాదం ఫుడ్ ఎట్లుంది? చాలా బాగుందన్న. చాలా బాగుందా? అంటే దీంట్లో ఏది బాగా నచ్చింది? అంటే ఇండియన్ తిన్నట్టు, ఇండియా ఫుడ్ తిన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నావు? పులిహోర. అక్క మీరు? పులిహోర చాలా బాగుంది. అక్క చాలా బాగుంది. బాగున్నాయి. స్వీట్ అయితే చాలా నచ్చింది. ఇంకా స్వీట్. అక్క మీరు? నాకు కూడా అన్ని నచ్చినాయి. స్వీట్ అయితే సూపర్ ఉంది. అక్క మీరక్క? చెప్పండి చెల్లి. ఫస్ట్ నేను ఇవ్వాలి. అరే అరే విష్ణు, కాంప్లిమెంట్ నేను ఇవ్వాలి. కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందాను చూడగా.